కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చిందా? మున్నూరు కాపు సంఘాల మీటింగ్ పై హైకమాండ్ గుస్సాయిందా? పార్టీ లైన్ దాటి సమావేశాలు ఎలా నిర్వహిస్తారని క్లాస్ తీసుకుందా? కేవలం ఒక్క మీటింగ్ తో విహెచ్ కు ఎమ్మెల్సీ పదవి విషయంలో మెలిక పెట్టిందా? దాంతో మాజీ ఎంపీ లబోదిబోమంటున్నారా? కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు చాలా రోజులుగా పదవి కోసం అల్లాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా విహెచ్కు పదవి దక్కలేదు. తనను రాజ్యసభకు పంపాలని గతంలో కోరిన ఆయన స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ మను సింఘ్వికి పెద్దల సభకు పంపించారు. దాంతో రాష్ట్రంలో ఏదో ఒక పదవి దక్కుతుందని విహెచ్ భావించారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో కనీసం ఎమ్మెల్సీగా అయినా నామినేట్ చేస్తారని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క మీటింగ్ విహెచ్ ఎమ్మెల్సీ పదవికి ఎసరు పెట్టినట్టు గాంధీ భవన్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా హైదరాబాద్లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం నేతల భేటీ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రోజునే విహెచ్ ఇంట్లో మున్నూరు కాపు సంఘం లీడర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా సమావేశమైనటువంటి కాపు నేతలు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మున్నూరు కాపుల ప్రాతినిధ్యం లేకుండా ఏ మంత్రివర్గం లేదు. ఖచ్చితంగా మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు త్వరలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కాపు నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న సస్పెండ్ పై కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేయాలని సూచించారు. అయితే ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ విహెచ్ పై సీరియస్ అయినట్టు తెలిసింది. పార్టీ లైన్ను దాటి సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయ్యుండి కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న పార్టీపై నిందలు మోపేందుకు ఇలా సమావేశం నిర్వహిస్తారా అని నిలదీసినట్టు తెలిసింది. వాస్తవానికి మొన్నటి వరకు రాష్ట్ర కాంగ్రెస్లో ఎవరికి వారే అన్నట్టు పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగేలా ఎవరు వ్యవహరించినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. తాజాగా తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే మల్లన్న సస్పెన్షన్ పై నేతలంతా కామయ్యారు. కానీ విహెచ్ మాత్రం మున్నూరు కాపు నేతల మీటింగ్ నిర్వహించి అగ్నికి ఆద్యం పోసినట్టు చేశారు. మొత్తంగా మున్నూరు కాపుల బలాన్ని కాంగ్రెస్ కు చూపిద్దామని భావించిన విహెచ్ ప్రయత్నం బెడిసికొట్టింది. ఏడాదిన్నరగా పదవి కోసం ఎదురు చూసిన విహెచ్ కు ఇప్పట్లో పదవి దక్కడం కష్టమని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మరోవైపు లేక అంది వచ్చిన అవకాశాన్ని సీనియర్ నేత విహెచ్ కాళ్లదన్నుకున్నారని అంటున్నారు. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం విహెచ్ పదవి దక్కడం కష్టమేనని గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.